రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంటుంది. దాంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో మంచి పేరే సంపాదించుకున్నారు. అంతేకాదు అవినీతికి దూరంగానే ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి తనను గెలిపించిన కార్యకర్తల్లోనూ పాజిటివ్ టాకే ఉందా లేక నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటున్నారా? రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. వరప్రసాద్ రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి కావడంతో ప్రతి శాఖపై మంచి పట్టుంటుంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఎటువంటి అవినీతికి తావివ్వకుండా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. నియోజకవర్గంలో పారిశుద్ధ్యం కోసం డ్రైనేజీల నిర్మాణం చేపట్టారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. శివారు ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని నియోజకవర్గంలో టాక్. మరోవైపు గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా మారి పాడైపోయిన రహదారులకు మరమ్మతులు చేపట్టడంతో పాటు కొత్త రహదారులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే నియోజకవర్గంలో తనదైన శైలిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేపై పాజిటివ్ టాక్ తో పాటు నెగిటివ్ టాక్ కూడా పార్టీ కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అవినీతికి దూరంగా ఉన్నప్పటికీ కార్యకర్తల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన జనసేన కార్యకర్తలను ఎమ్మెల్యే వరప్రసాద్ పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే వరప్రసాద్ పై పలువురు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో అధికారులకు ఎమ్మెల్యే నుండి వేధింపులు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. స్థానికంగా ఉన్న లాడ్జీ అద్దెకు తీసుకుని ఎమ్మెల్యే తన కార్యకలాపాలు సాగిస్తున్న నేపథ్యంలో అది వివాదాస్పదంగా మారింది. దాంతో ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. మరోవైపు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన అభివృద్ధిని మరింత పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం. 3 పార్టీల కార్యకర్తలు కష్టపడితేనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల కార్యకర్తలను ప్రజల సమస్యలను తీర్చాలి. అందుకు తగ్గట్టు ఎమ్మెల్యే వ్యవహరిస్తేనే ప్రజల మనసులో ఉండిపోతారు. కాదని గత ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బలే జనసేన నుండి గెలిచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భుజాన వేసుకుంటే రాపాకకు పట్టిన గతే పడుతుందని పలువురు గుసగుసలాడుతున్నారు. చూడాలి మరి. ఇప్పటికైనా జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తనపై వస్తున్న విమర్శలను రూపుమాపుకునేందుకు తన పార్టీ కార్యకర్తలతో పాటు టీడీపీ, బీజేపీ కార్యకర్తలను కలుపుకుపోతారా లేదంటే రాపాక వరప్రసాద్ బలే వ్యవహరిస్తారో?